నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన వినయనాల మట్టి గణపతుల షెడ్కి అయితే రావడం జరిగింది. ఇది మన రావణపేటలో. ఇది ఇక్కడ ఏంటంటే నేను వచ్చేసి ఒక 43 days అవుతుంది ఇక్కడ రాక. వర్క్ అనేది ఎంతవరకు అయిందనేది మాత్రం మొత్తం టోటల్గా అయితే మాత్రం మీకు అప్డేట్ అయితే ఇవ్వడానికి రావడం జరిగింది. అండ్ అలానే ఇక మీకు అడ్రస్ అనేది నేను వీడియో ద్వారానే చూపిస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను అన్న కాంటాక్ట్ నెంబర్ కూడా మీకైతే వీడియోలో ఇచ్చేస్తా. అండ్ లొకేషన్ కూడా మీకు వీడియో ద్వారా చూపిస్తా. ఓకేనా, బ్యాక్ కెమెరా పెట్టి చూద్దాం. ఇక ఈ లొకేషన్ వచ్చేసి మన జెమినీ థియేటర్ ఉంది కదా, జెమినీ థియేటర్ ఆపోజిట్ గల్లెకి వెళ్ళి వస్తుంటే మన అంటర్ రోడ్కి వెళ్తాం. అండ్ అలానే ఇక్కడ చూసుకుంటే మన మట్టి గణపతుల షెడ్ అయితే ఉండడం జరిగింది, మన వినయన్న వాళ్ళది. ఇక్కడ చూసుకుందాం ఇక మనం లోపలికి పోయి. అండ్ అలానే ఇక్కడ పిఓపి గణపతులు కూడా ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఒక భారీ గణనాథుడు అయితే తయారు కావడం జరుగుతుంది. మీకు టోటల్గా అయితే మాత్రం విగ్రహం అయితే మొత్తం చూపిస్తా. ఇక్కడ చూసుకుందాం, ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి మా టైగర్ ఫేస్ చూసుకున్నట్టయితే గణేష్ పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. వర్క్ అప్డేట్స్ వచ్చేసి ఇది చూసింది కదా, చాలా భారీ గణనాథుడు హైట్. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా షెడ్ లోపలికి అయితే మీకు మట్టి గణపతులు అండ్ పిఓపి గణేష్ అయితే చూపిస్తా. అండ్ షెడ్ లోపలికి అయితే వెళ్తున్నా. చూసుకున్నట్టయితే మనకు ఒక 2 feet 3 feet అండ్ గణేష్ అయితే ఉండడం జరిగింది. అండ్ మనకు కలరింగ్ వర్క్ అయితే ఇక బాడీ కలర్ అయితే స్టార్ట్ కావడం జరిగింది కదా. చూస్తున్నాం ఇక్కడ మీకు మన చాలా ట్రెండింగ్ గణపతి మన ఉండడం జరిగింది. ఈ గణేష్ చూసుకున్నట్టయితే అప్డేట్ మనకు ఓన్లీ వైట్ పెయింట్ అయితే కావడం జరిగింది. ఇక్కడ అన్న వాళ్ళు అయితే మాత్రం కలరింగ్ వర్క్ అయితే కొడుతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ ఈ గణేష్కి మనకు బాడీ కలర్ అయితే కొట్టడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా చూడండి ఎంత బాగున్న డిజైన్. ఇక్కడ ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేష్ చూసుకున్నట్టయితే మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఒకవేళ ఇక్కడ విగ్రహాలు వస్తే మాత్రం అన్నకైతే కాల్ చేయండి, వినయన్నకు. ఓకేనా, ఇక్కడ చూసుకుందాం. ఈ గణేశుడికి వచ్చేసి మనకు సెట్టింగ్ పొజిషన్ అండ్ మేబీ మొత్తం బాడీ కలర్ కొంచెం లైట్గా ఇయర్స్లలో మాత్రం షేడింగ్ అయితే కావడం జరిగింది. అండ్ గోల్డ్ వర్క్ కూడా కొంచెం కావడం జరిగింది మన పైన. అంటే గోల్డ్ వర్క్ అంటే మొత్తం గోల్డ్ కాదు, అది ఎల్లో. చూసింది కదా. ఇంకో విగ్రహం చూసుకుందాం మనం. గణేష్ని చూసుకున్నట్టయితే మాత్రం మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగా వచ్చేసింది, నీట్గా, చాలా ఫినిషింగ్. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు నెమలి. అండ్ అలానే గణేశుడు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా ఎంత బాగుందో గణేష్ ఇది. ఇక్కడ ఏంటంటే కొంచెం లైట్స్ ఉన్నాయి, అది దాంట్లో బ్లింక్ అవుతుంది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు మహాదేవుడు శివలింగం. అండ్ అలానే గణేశుడు వచ్చేసి మన శివలింగానికి పూజ అభిషేకాలు చేసుకుంటూ కూర్చొని ఉండడం జరిగింది, చూసింది కదా ఆ కాన్సెప్ట్లో. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం పైన మన దగుడ్ సైడ్ ఉంటాయి కదా ఆ గణేష్, కాకపోతే తొండం అనేది ఇటు సైడ్ ఉంటుంది, ఈ తొండం వచ్చేసి ఇటు సైడ్ ఉంది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు మొత్తం అట్టి పనులు ఉంటాయి, చూసిందా, బనానా కాన్సెప్ట్ గణేష్ ఇది. ఇంకా వర్క్ మొత్తం అయితే కాలేదు, చూద్దాం మేబీ మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. మనకు వచ్చేసి ఎల్లో కలర్ పంచా అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్ మనకు హంస అయితే రైట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా హంస అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా వచ్చింది కదా. అండ్ కండువా చూసుకుంటే మనకు బ్రింజాల్ కలర్. ఇంకో విగ్రహం చూసుకుందాం. గణేష్ని చూసుకున్నట్టయితే మాత్రం మనకు పంచ కూడా సేమ్ ఎల్లో అండ్ బ్రౌన్ షేడింగ్స్, కండువా చూసుకుంటే గ్రీన్ కలర్, చూసింది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇది వచ్చేసి బిల్ నెంబర్ 840 వాళ్ళది గణేష్. ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళ గణేష్ది అప్డేట్ ఇది. అండ్ అలానే ఇది వచ్చేసి బిల్ నెంబర్ 810. ఇది వచ్చేసి మన గుల్లి బాయ్స్ యూత్
గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళది ఇది వాళ్ళది అప్డేట్. స్పెషల్గా అయితే నేను వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయడం జరిగింది. నేను దానికోసం అయితే ఇక్కడికైతే వచ్చాను. అండ్ అలానే ఏంటంటే ఇంత బాగుంది చూసిందా గణేష్ వాళ్ళది. ఒక్కసారి జూమ్ కొంచెం అనేది తగ్గించేసి నేను చూపిస్తా. ఏనుగు అనేది చూడండి, న్యాచురల్ ఏనుగు లెక్క అయితే కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా, పెయింటింగ్ వర్క్ కూడా న్యాచురల్. అండ్ ఫోటో చూసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫోటోకి తగ్గట్టే వాళ్ళు చేయడం జరిగింది. చూడండి, చూసింది కదా ఫోటో. అండ్ గణేష్ కూడా సేమ్ టు సేమ్ గణేష్, కాకపోతే కొంచెం చేతులు అనేది ఎట్లా ఉన్నాయి, ఇక మనకు ఒకటి ఆశీర్వాదం చేయి, ఒకటి అడ్డు చేయి. అండ్ షేడింగ్ వర్క్స్ మూసి చూసుకుంటే ఇక్కడ అండ్ షేడింగ్ వర్క్ కూడా చాలా బాగుంది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఈ గణేష్ వచ్చేసి మనకు సిట్టింగ్ పొజిషన్ అని చూపించాను కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూసుకుందాం. మనకు ఈ గణేష్ చూసుకున్నట్టయితే చిన్నగా కూర్చొని ఉండడం జరిగింది. ఇంత క్యూట్గా ఉంది చూడండి, క్యూట్ పప్ప. ఇంకోటి వచ్చేసి మనకు ఈ గణేశుడు స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. పోయి ఇక్కడ చూసుకుందాం. మనము ఇంకో గణేష్ చూసుకున్నట్టయితే మనకు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మనకు వచ్చేసి నెమలీలు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ నెమలీలు. అండ్ అలానే ఇంకో విగ్రహం చూసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈ గణేశుడు వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఉండడం జరిగింది. ఐ పెయింటింగ్ కూడా చాలా బాగా వచ్చింది కదా, తొండం పైన డిజైనింగ్ ఇట్లా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి మన 841 బిల్ నెంబర్ అంట, వాళ్ళదంట ఇది గణేష్. ఇది వాళ్ళ గణేష్ అప్డేట్ ఇది. అండ్ అలానే ఇది వచ్చేసి బిల్ నెంబర్ 842, ఇది వాళ్ళ గణేష్ది. ఇది వాళ్ళ గణేష్ది అప్డేట్ ఇది. చూసింది కదా. వచ్చేసి మనకు 811 నెంబర్ బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అప్డేట్ మాత్రం ఇది. అండ్ అలానే ఇంకో విగ్రహం కూడా చూపిస్తాం మీకు. అండ్ ఈ గణేష్ని చూసుకున్నట్టయితే మనకు 837 బిల్ నెంబర్ వాళ్ళది. చూసింది కదా, మనకు వచ్చేసి నాగంపాము మొత్తం ఫ్రెష్ నాగులు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ ఐ పెయింటింగ్ అనేది కావడం జరుగుతుంది. ఇక నేను కొంచెం దూరం నుంచి అయితే మీకు చూపిస్తా విగ్రహాలు. ఇక్కడ చూసుకుందాం. ఈ విగ్రహం చూసుకున్నట్టయితే 836 బిల్ నెంబర్ గణేష్ అప్డేట్ ఇది. అండ్ అలానే 822 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అది అప్డేట్ మాత్రం ఇది. చూసుకోవచ్చు, ఐ పెయింటింగ్ చాలా బాగుంది కదా. అండ్ 844 బిల్ నెంబర్ వాళ్ళ గణేష్ అప్డేట్ ఇది. ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ బిల్ నెంబర్ వచ్చేసి మనకు 827 బిల్ నెంబర్, ఇది వాళ్ళ గణేష్ అప్డేట్. చూసింది కదా, మనకు ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా. అండ్ అలానే ఇంకో విగ్రహం చూపిస్తాం మీకు. 823 ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణేష్ మనకు మొత్తం ప్యారెట్స్ అయితే బ్యాక్గ్రౌండ్ లో ఉండడం జరిగింది. ఇంకో విగ్రహం చూడండి. అండ్ ఇది వచ్చేసి 818 బిల్ నెంబర్ వాళ్ళది గణేష్ అప్డేట్. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో విగ్రహం ఉండడం జరిగింది. ఈ గణేశుడు చూసుకున్నట్టయితే చాలా బాగుంది కదా. అండ్ మీకు కొంచెం ఈ షెడ్లో కొంచెం భారీ గణనాథుడు, మీకు కొంచెం లాంగ్ వ్యూ నుంచి కూడా చూపిస్తా మీకు. మొత్తం వచ్చేసి మనకు ఎలిఫెంట్ ఫేసెస్. అండ్ అలానే ఈ విగ్రహం చూసుకున్నట్టయితే మనకు చాలా బాగా వచ్చేసింది. చూసింది కదా. నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి.